ఇది భక్తి నివాస్ అండి. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. రూమ్స్ ఏవైనా మనకి ఆన్లైన్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా వచ్చినా కూడా మనకి లైన్లో నిలబడి టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా రూమ్స్ తీసుకోవచ్చు. టోకెన్ సిస్టమ్ ద్వారా అయితే మనకి రూమ్స్ ఇవ్వడానికి 2 నుంచి 3 అవర్స్ పడుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మనం ఆధార్ కార్డు, మన రూమ్స్ బిల్స్ ఒకటి ఆన్లైన్లో తెచ్చుకుంటే మనకి 5 to 10 minutesలో అయిపోతుంది. లైన్లో నిలబడిన తర్వాత రూమ్స్ బాగానే ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. ఇది మొత్తం మనకి భక్తి నివాస్ వ్యూ. ఇది షిరిడి సంస్థాన్ వాళ్ళది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. బాబా గారి టెంపుల్ వరకు నడుపుతుంటారు. ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందంట. చాలా పెద్ద స్కూల్ అండి. లోపలికి అలౌ చేయలేదు వీడియో తీయడానికి. స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి మనకి. ఇలా మనకు షిరిడి సంస్థానం భక్తి నివాసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట వ్యూ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి మెయిన్ రోడ్లో నుంచి. ఇక్కడ మనకి టైంపాస్ కోసం ఇలా కూర్చోవచ్చు కూడా, చాలా బాగుంటుంది. మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్గా ఉంటుందండి, ఎండ అదిరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ సంస్థాన్ తరపు నుంచి ఇక్కడ మనకి ఫ్రీ బస్సు కూడా ఉందండి. ఇక్కడ మనకి లైన్లో నిలబడితే గుడి దగ్గరికి, మనకి టెంపుల్ దగ్గరికి ఫ్రీ బస్ ½ an hourకి ఒకసారి ఉంటుంది. ఇదండి బస్ స్టాప్. ఈ లోపల మనకి చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్లో కూర్చొని లైన్లో బస్సు వచ్చిన తర్వాత లైన్లో ఎక్కాలి. మనకి గుడి తరపున ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నిటికీ వాళ్ళు దింపుతారు. ఓన్లీ లోకల్ వరకే. మెయిన్ టెంపుల్ దగ్గర దింపుతారు. మనం ఏమే రూమ్స్ దగ్గర దిగాలంటే అక్కడ దింపుతారు. టెంపుల్ రూమ్స్ వరకే. ఏంటి జనం అనుకున్నారా, టీ కాఫీ కౌంటర్ అండి ఇక్కడ భక్తి నివాసులో. టీ కాఫీ, టీ వచ్చేసి ఓన్లీ 2 rupees, కాఫీ వచ్చేసి 3 rupees, మిల్క్ 3 rupees. లైన్ ఎప్పుడు ఇలా ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇప్పుడు షిరిడి వచ్చినప్పుడు ట్రై చేయండి. చూసారు కదా, ఇలా లైన్ ఫుల్ ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా ఒక ½ an hour నిలబడితే కానీ మనకి 2 coffees 3 coffees కానీ టీస్ కానీ దొరకవు. ఇలా భక్తి నివాస్ మనకి బ్యాక్ సైడ్ ఇలా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మన ఓన్ కార్ వేసుకొచ్చినా, వెహికల్ వేసుకొచ్చినా, బస్ అయినా ఇలా పార్క్ చేసుకోవచ్చు. ఫ్రీ అండి పార్కింగ్, డబ్బులు ఏం లేవు. ఇలా బ్యాక్ సైడ్ అండి వ్యూ. మనకు మొత్తం భక్తి నివాసులో 4 blocks ఉంటాయి. ఏ బ్లాకు, బి బ్లాకు, సి, డి. మనకి ఏ బ్లాక్లో ఇస్తే ఆ బ్లాక్లో ఉంటుంది రూము. ఒక్కొక్క బ్లాకులో 300 నుంచి 400 ఉంటాయండి రూమ్స్. ఇది షిరిడి సాయిబాబా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి, షిరిడి. ఇది మనకి భక్తి నివాస్ సైడ్లోనే ఉంటుంది, స్కూల్ కానీ ఇది కానీ. ఇందులోకి ఎంట్రన్స్. ఇది మనకి డైరెక్ట్గా రూమ్స్ బుక్ చేసుకోవడం కోసం అండి. ఇక్కడ బుక్ చేసుకోవాలి మనకి రూమ్స్. లైన్ అనమాట ఇది. మనకి స్టాండింగ్లో లేకుండా కూర్చోడానికి టేబుల్స్ ఉంటాయి. ఈ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళచ్చు. లోపలికి వచ్చాక ఇక్కడ మనకి బాబా గారి లైవ్ వీడియో ఉంటుందండి గుడ్ టెంపుల్ వైపు నుంచి. సరే కదా, టీవీలో ఇక్కడ మనం చైర్స్లో కూర్చొని లైవ్ వీడియో చూడొచ్చు. ఇప్పుడు మీ అందరికీ షిరిడి సాయిబాబా గారి లైవ్ వీడియో చూపిస్తాను. అది బాబా గారి సమాధి అండి. బాబా గారు
ఇక్కడే మనకు బ్యాక్ సైడ్ బాబా గారి చిత్రపటం ఉంటుంది. భక్తి నివాస్ ఓవర్ వ్యూ చాలా బాగుంటుందండి. ఒకసారి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది రూమ్స్. ఆన్లైన్లో మీకు కావాల్సిన వాళ్ళు షిరిడీ రావాలంటే చాలా ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. పర్ డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డేట్కి ఇస్తారండి. మనకి ఈ 14 డేట్ కావాలంటే ముందు రోజు బుక్ చేసుకోవాలి. ఇది మనకి ఆన్లైన్ బుకింగ్ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి లైన్స్ అండి ఇవి. ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. హౌస్ అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ది ఇద్దరిది అడుగుతున్నారండి. కొంతమందిని అడుగుతున్నారు, కొంతమందిని అడగట్లేదు. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఎందుకైనా మంచిది ఆధార్ కార్డ్స్ అవైలబుల్గా ఉంచుకోండి. ఫోటో స్టాట్ ఒరిజినల్ 2. ఇలా బాబాగారి చిత్రపటం వైపు నుంచి మనం లోపల రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ నుంచి చూసారు కదండి. లోపల మొత్తం వ్యూ ఇలా ఉంటుంది. 4 బ్లాక్స్ ఉంటాయి. ఏ బ్లాకు, బి బ్లాకు, సి, డి 4 బ్లాక్స్ ఉంటాయండి. ఒక్కొక్క బ్లాక్లో మనకి 500 రూమ్స్ దాకా ఉంటాయి. లోపల మొత్తం వ్యూ అనేది ఇట్లుంటుంది. అలా మనకి టెంపుల్లా కనపడేది ఒక్కొక్క బ్లాక్ నెంబర్ వేసి ఉంటుంది అక్కడ, బిసిడి అని. చూసారు కదండి, ఇది బి. మనం టైంపాస్గా కూర్చోవడానికి ఇలా గార్డెన్ ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ అయినా చిన్నపిల్లలను ఆడుకోవడానికైనా మనం అలా సరదా కూర్చోవడానికైనా టైంపాస్కి ఇలా కూర్చోవచ్చు గార్డెన్లో. మొత్తం చుట్టూ అనేది ఇలా రూమ్స్ ఉంటాయి. మనకు భక్త నివాస్ నుంచి కూడా ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుందండి. లోపలే రోటీస్ పెడతారు, ఫుడ్ పెడతారు. మనకి ఏది కావాలంటే అది మన అవైలబుల్గా మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. 2 పెడతారండి. మనకు వద్దంటే ఊరుకుంటారు. లోపల బెంచెస్ ఉంటాయి కూర్చోవడానికి. నేల మీదనే కూర్చొని తినచ్చు మన ఇష్టం. మనకు వద్దు అనుకుంటే దీని పక్కన చిలకలూరిపేట వారి సత్రం ఉంటుందండి. అక్కడ తెలుగువారి అందరికీ ఫ్రీ ఫుడ్ డొనేషన్ చేస్తారు. మనకు కావాలంటే ఫుడ్ తిన్న తర్వాత మనకు కావాల్సిన అమౌంట్ వాళ్ళకి డొనేషన్గా ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది మననే ఇబ్బంది పెట్టరు. ఎవరైనా వెళ్ళొచ్చండి. ఏ రూమ్లో దిగిన వాళ్ళైనా వెళ్ళొచ్చు. భక్త నివాస్ అని కాదు, మనకి ఏ రూమ్లో దిగిన వాళ్ళైనా చిలకలూరిపేట వారి సత్రం వారికి మనం భోజనానికి వెళ్ళొచ్చు. మార్నింగ్ పెట్టరు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పెడతారండి. ఆఫ్టర్నూన్ మాత్రం 1 దగ్గర నుంచి 2:30 వరకు, నైట్ మాత్రం మనకి 8 నుంచి 10 వరకు పెడతారు. మనకి ట్రైన్ పార్సిల్స్ కావాలన్నా ఇస్తారండి, ఇబ్బంది పడకుండా. పార్సిల్ వచ్చేసి 50 రూపీస్.